ఏంది పనులు ప్రారంభం కాకుండానే 3 రెట్లు పెరిగిన మూసీ ప్రాజెక్టు అంచనా వ్యయం. మొదటగా 50,000 కోట్లు, ఆ తర్వాత 70,000 కోట్లు, ఆ తర్వాత 1,50,000 కోట్లకు చేరిపోయింది. ఏంది ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి మాట్లాడిప్పుడు చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేసి మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతోటి ఏమన్నాడు? చామల కిరణ్ కుమార్కు సంబంధించి ఆయన ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 50,000 కోట్ల రూపాయలు అన్నాడు. క్లియర్ కట్టింది. మళ్ళీ నిన్న జరిగిన ఒక మీటింగ్లో ఏమని చెప్పిండు అంటే దానిని 1,50,000 కోట్లకు పెంచిండు. అంటే ఇది ఎవరి జేబులోకి పోతుంది అంటే 1,50,000 అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోతుంది? రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్తున్నదా? మరి మింగేయడానికే ఈ పనుల అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇగో ఇక్కడ మాట్లాడే నేను ఈ పెద్ద మనిషి మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటాం. ఓకే, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. అసలు అంచనా లేదు, దాని పనులు ప్రారంభం కాలేదు, అసలు ఏదీ లేదు. పార్లమెంట్ ఎన్నికల ముందేమో 50,000 కోట్లు అన్నారండి. కేవలం పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే 1,50,000 కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది. అంటే 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయి అనేది క్లియర్ కట్. ఇక్కడ మరి ఎవరి జేబులోకి వెళ్తున్నాయో ముఖ్యమంత్రి చెప్పాలి. మరి ఆ రోజు 50,000 కోట్లు అయినాక కేవలం ఈ ఒక నెల రోజులలోనే ఏ విధంగా 1,00,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బాహాటంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇక్కడితో అయిపోలేదండి. ఏప్రిల్ 21 ఏప్రిల్ 50,000 కోట్లు అన్నాడు. జూన్ 14 70,000 కోట్లు అన్నారు. ఇప్పుడు జూలై 20న 1,50,000 కోట్లు అన్నారు. రేపు ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందో చెప్పలేం. అసలు విషయం ఏంటంటే ఇంతవరకు పని స్టార్ట్ కాలే, కానీ 3 నెలల్లో 3 సార్లు బడ్జెట్ మారిపోయింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల సొమ్ము మింగేయడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి టీం ఎంత క్లారిటీగా పనిచేస్తున్నది అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాక్ష్యాలు ముఖ్యమంత్రి నోట వినిపించా, మంత్రుల నోట వినిపించా, వాళ్ళు మాట్లాడిందే. ఏప్రిల్ 21వ తారీఖు రోజున 50,000 కోట్ల రూపాయలు అన్నోళ్ళు, జూన్ 14వ తారీఖున 70,000 కోట్ల రూపాయలు అన్నోళ్ళు, ఇప్పుడు కేవలం జూలై 20న 1,50,000 కోట్ల రూపాయలని ఎట్లా చెప్పిండు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలో చెప్పాలి. అంటే 1,00,000 కోట్ల రూపాయలు బిడ్డ నీ జేబులోకి పోతున్నాయా? ఎవరి జేబులోకి పోతున్నాయి అనేది సమాధానం చెప్పు. ఈ 1,00,000 కోట్ల రూపాయలు నువ్వు ఎందుకు తింటున్నావు అనేది సమాధానం చెప్పు. అసలు పనులే స్టార్ట్ కాక ముందుకు నీకు అంచనా వ్యయం ఎట్లా పెరిగిందో చెప్పు. నువ్వు ఏ విధంగా తెలంగాణ ప్రాంత బిడ్డల సొమ్మును దోచుకోవడానికి సిద్ధపడ్డావో చెప్పు. నేను ఇది క్లారిటీగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసే విధంగా ఏమన్నారప్పుడు, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్లు ఖర్చు అయితేనే రాష్ట్ర సొమ్మంతా కాళేశ్వరం కోసం ఖర్చు చేశారు, రాష్ట్రాన్ని కూనీ చేసిండు కేసీఆర్ అని మొత్తుకున్నారు అప్పటి కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక మూసీ నది కోసం 1,50,000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తారట. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక కెనాళ్ళు ఉన్నాయి, అనేక కాలువలు ఉన్నాయి, అనేక రిజర్వాయర్లు ఉన్నాయి, అనేక ప్రాజెక్టులు ఉన్న పరిస్థితి కనబడుతుంది.
కానీ ఈరోజు మూసీ నది కోసం ఆనాడు కాళేశ్వరం తెలంగాణ ప్రజలందరికీ కూడా వరప్రాయం, మేడిగడ్డకు సంబంధించి సుందిల్లా, అన్నారం కానీ, మల్లన్న సాగర్ కానీ ఇతరత్ర ప్రాజెక్టులతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సౌకర్యాలు సాగునీటి అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం చేస్తే 80,000 కోట్ల రూపాయలు అయితేనే ఓ రాష్ట్రాన్ని ఆగం చేస్తామని గగ్గోలుగా మొత్తుకున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఏడివేర్రు. కేవలం మూసీ అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతో ప్రణాళికను సిద్ధం చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎట్లా చెప్తాడు ఈ ముఖ్యమంత్రి? అంటే ఎవరిని మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? దానికి సంబంధించి